ఏ సర్టిఫికేట్ అంటే దర్శక నిర్మాతలకి ఒకప్పుడు చాలా భయం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. భారీ సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ అందుకుంటున్నాయి. పెద్ద సినిమాల్ని కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లపై ఈ ప్రభావం పడదా? రాబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఈ అడల్ట్ సర్టిఫికేట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించగలవా? విజయ్ చివరి సినిమా జననాయకన్ కి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. జూలై 23న థియేటర్స్ లోకి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు తేల్చెప్పారు. వైల్డ్ యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని పొలిటికల్ పంచులు కూడా ఎక్కువగానే ఉండడంతో ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆపేంత అడల్ట్ సినిమా ఏం కాదు. మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నడుస్తున్న డీసీ సినిమా కూడా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కాబోతోంది. ఇందులో వైలెన్స్ డోస్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కాస్త కష్టమే. కాంటెంట్ చాలా డార్క్ అండ్ వైల్డ్ గా ఉండడంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి అడల్ట్ ముద్రేశారు. కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా నడుస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ రావడం లాంఛనమే. కాంటెంట్ చూస్తేనే అర్థమైపోతోంది ఇది పెద్దలకు మాత్రమే అని. ఆగస్టు 26న రాబోతోంది టాక్సిక్. ఇలా పెద్ద సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి అడల్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోతే అనుకున్న వసూళ్లు రాబట్టడం కష్టమే.